అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము 16, 17, 18 చదువుకున్నాం కదా. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను ఏది కాదు గాని కరుణించి దేవుని వలననే. అవును కదా. పొందుకునే వాళ్ళు అనుకుంటారు, నా శక్తి చేత నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను దాన్ని గెలుచుకున్నాను అనుకుంటాడు. అట్లా కాదు. ప్రయాసపడే వారి వల్ల కూడా కాదు. పరిగెత్తిన వాడు అనుకుంటాడు, ప్రయాసపడువాని అనే మాట దగ్గర 1 ఫుట్నోట్లో ఉంటుంది చూడండి, కింద పరుగెత్తువాని అని ఉంటుంది. అంటే పరిగెత్తేవాడు వాడు వేగంగా పరుగెత్తి విజయాన్ని సాధించి అనుకుంటాడు, నేను ఎన్ని రోజులు చేసిన నా ఎక్సర్సైజ్, నేను తీసుకున్న డైట్ అని అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, వాని వలన కాదు, ఆయన ఎవరిని కరుణిస్తాడో వారి వలననే జరుగుతుందండి. మనము ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కబడ్డీ ప్లేయర్ ఆయన మంచి ఆటగాడు. తన పెంచుకునే కుక్క నోట్లో చేయి పెడితే కొరికిందంట అది కదా, విన్నారా? చనిపోయాడు అతను. ఎంత మంచి ఆటగాడు, ఎంత పేరుగాంచిన ఆటగాడు కదా. కేవలం తాను పెంచుకునే కుక్కే అది. దాని నోట్లో సరదాగా చేయి పెట్టాడు, అది కరిచింది. దాని ఘాటుకే అతను చనిపోయాడు. అలాగే ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని శాసించాడు. ఆయన ఇంకా ఎవరైనా ఉంటే రండి అని శాసించాడు, నాతో పోరాడాలని ఎవరైనా ఉంటే రండి అని. ప్రపంచ దేశాలను గెలిచిన వ్యక్తి ఆయన కూడా అంటాడు, వెళ్ళిపోయేటప్పుడు చేతులు జాపాడు. ఎందుకు అంటే చిన్న దోమ కాటుకి. దోమ ఎంతండి కదా. తర్వాత మన్మోహన్ సింగ్ గారు తెలుసు కదా మీకు, ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి ఉన్నాడు ఆయన తన ఇంట్లో ఫ్లవర్ ఉంటాయి కదా, వాటర్ ఉంటాయి కదా, ఫ్లవర్ వాజ్ అంటే పువ్వులు అందులో వేసుకొని స్మెల్ రావడానికి పెట్టుకుంటారు కదా, ఒక బౌల్లో నీళ్లు పోసి. ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది ఆయనకి. ఆయనకు కూడా ఆ వాటర్లో ఒక దోమ పెరిగి గుడ్లు పెట్టి ఆ దోమ అతన్ని కొట్టడం వలన అతనికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంట. అంటే న్యూస్ విన్నాం. అలాగా చాలామంది తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న గౌరవాన్ని బట్టి, వాటన్నిటిని బట్టి మేము ఇందువలననే ఈ స్థాయిలో మేము ఉన్నాము అని అనుకుంటారు. కానీ దేవుడు అనుగ్రహించింది అది అని తెలుసుకోలేరంట. అందుకనే దేవుడు అంటున్నాడు, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడే వారి వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. దేవుడు కరుణిస్తాడంట, ఎవరినైనా కరుణిస్తాడంట. కరుణించడం అంటే దేవుడు తన బిడ్డలను మాత్రమే కరుణిస్తాడని కాదు, ఎవరినైనా కరుణిస్తాడని అర్థం. ఎవరినైనా, అది ఆయన ఇష్టం అంట. అది ఆయన ఇష్టం. మంచివాడినైనా కరుణిస్తాడు, చెడ్డవాడిని కూడా కరుణిస్తాడు. కానీ ఈ లోకం ఒప్పుకోదు కదా. ఎందుకు వాళ్ళని దేవుడు కరుణించడం, ఎందుకు దేవుడు వాళ్ళకి ధారాళంగా ఇవ్వడం? వాళ్ళు ఏమన్నా మంచి పనులు చేస్తున్నారా? దేవునికి ఆయాస్కరంగా ఉంటున్నారు కదా, ఎందుకు దేవుడు వాళ్ళని అలా హెచ్చిస్తున్నాడు అని అంటే అది ఆయన ఇష్టం అంట. కుమ్మరి వాని చేతిలో మట్టి ఉంటుంది, మట్టి ముద్ద, అది ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మలుచుకుంటున్నప్పుడు జారిపోయినా కూడా మరలా తీసుకుంటాడంట. అది ఆయన ఇష్టం. ఇష్టం వచ్చిన పాత్రగా మలుస్తాడంట.
అది చిన్నది కానీ పెద్దది కానీ ఘన ఘనపరచబడడానికి మలుస్తాడు, ఘనహీనపరచడానికి కూడా మలుస్తాడు. ఇంట్లో ఉన్న వస్తువుల్లో మనము విలువైన వాటిని జాగ్రత్తగా చూస్తాం కదా. కొన్నిసార్లు చిన్న కర్ర కూడా మనకు అవసరం అవుతుంది, అవునా కదా? అది లేదనుకో, ఈ కర్ర ఎందుకు, ఎంత మంచి వస్తువులు ఉన్నాయి ఇంట్లో, ఈ కర్ర ఎందుకని పడేసామనుకో, ఒకానొక రోజు నా కర్ర అవసరం అవుతుంది, అవును కదా? అలాగా దేవుడు కరుణించేది ఎవరినంటే ఎవరినైనా కరుణిస్తాడు. అది కరుణించడం వాళ్ళ శక్తి కాదు కానీ, వాళ్ళ జ్ఞానం కాదు కానీ, దేవుని యొక్క అనుగ్రహం అది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు 17వ వచనంలో. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఫరోని దేవుడు నియమించాడంట. మనం అనుకుంటాము ఫరో కఠినాత్ముడై ఇశ్రాయేలీలను పంపించలేదు, ఎన్నో మారులను వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వెళ్ళండి అని చెప్తాడు, మరలా సైన్యాన్ని పంపిస్తాడు, వెళ్ళండి అంటాడు, మరలా సైన్యాన్ని పంపిస్తాడు. తన మనస్సును కఠినపరుచుకుంటా ఉన్నాడు అని మనం అనుకుంటాం. ఫరో అనుకుంటాడు, నేను నా బలము చేత వీళ్ళను పోనీయను, నాకున్న దానిని బట్టి నేను వీళ్ళని పంపించను అని ఫరో అనుకుంటాడంట. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ యందు నా బలము చూపుటకు నేను నిన్ను కఠినపరిచాను, నా బలం ఏంటో నేనేంటో తెలియజేయడానికే నిన్ను నియమించాను అంటున్నాడు. ఫరో ఏమో అది నా బలం, నేను పోనివ్వనంటే పోనీను, నేను పోనీయకపోతే వాళ్ళు వెళ్ళరు, ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, వాళ్ళంత దూరం పోయినా మరలా తిరిగి ఐగుప్తుకి రావాల్సిందే, నా దగ్గరికి రావాల్సిందే, కానీ వారు వెళ్ళడానికి అవకాశం లేదు అని తన్ను తాను అతిశయపడుతూ ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలను చూచి. వీరే ఎంతటి వారు, వీరి దేవుడేడి, యెహోవా ఎవడు అని పలికాడు ఫరో. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, నేను నిన్ను నియమించుకున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే నా బలాన్ని లోకమందంతటా ప్రచురము చేయడానికి, నేనెంత గొప్పవాడినో తెలియజేయడానికే నేను నిన్ను నియమించుకున్నాను. చూద్దాం ఆ మాటలు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 14వ అధ్యాయము 4వ వచనము చూడండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురని. ఐగుప్తీయుల మధ్యలో దేవుడంటే ఏంటో తెలియజేయడానికి, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికే ఫరోని దేవుడు నియమించాడంట. ఐగుప్తీయుల యొక్క సేనల మధ్యలో, ఐగుప్తీయుల సేనలు మామూలు వాళ్ళు కాదు, వారి యొక్క రథములు మామూలైనవి కావు. ఇప్పటికీ ఆ ఎర్ర సముద్రంలో దొరికిన ఆ రథపు చక్రములు మ్యూజియంలో మనకు కనబడతాయి. ఎందుకు ఉంచాడో తెలుసా? లోకమందంతటా ఆయన నామాన్ని ప్రచురం చేయడానికి. దేవుడు ఎంత గొప్పవాడో, తన ప్రజలను ఎలా రక్షించుకుంటాడో ఆయన తెలియజేయడానికే ఆయన ఫరోని నియమించుకున్నాడు. ఫరోని అంటున్నాడు, ఫరో వలన, అతని సేనల వలన నా నామానికి నేను మహిమ తెచ్చుకొందును, అందు నిమిత్తమే అతన్ని నేను నియమించాను. తర్వాత 17వ వచనంలో కూడా, ఇదిగో
నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుస్తాను. దేవుడు కఠినపరిచి ఐగుప్తీయుల హృదయాలని వాళ్ళు కఠినపరుచుకోలా. వాళ్ళు కఠినపరుచుకొని దేవుని బిడ్డలను వాళ్ళు ఆపలా. దేవుడు ఏమంటున్నాడు? నేనే ఐగుప్తీయుల హృదయాలను కఠినపరిచాను. ఎందుకు అంటే వారి యొక్క రథముల ద్వారా, వారి యొక్క సేనల ద్వారా ఐగుప్తీయులందరి మధ్యలో నా నామానికి మహిమ తెచ్చుకోవడానికే నేను వారిని కఠినపరిచాను. ఈరోజు నీ జీవితంలోకి వచ్చిన ఇబ్బందులు ఎంత కఠినంగా ఉన్నాయి? వాటిని నియమించింది ఎవరంట? దేవుడే. ఎందుకో తెలుసా? ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి. యోహాను సువార్తలో ఒక కుంటివాడి విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందరు అడుగుతారు, వీడు ఎందుకు పుట్టాడు? వీడు పుట్టి కుంటివాడిగా పుట్టడానికి కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీరి తల్లిదండ్రులు చేసిన పాపమా అని ఆయన్ని పరిశోధించుచు అడిగితే యేసయ్య అంటాడు, వీడు చేసిన పాపము కాదు, వీరి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు. ఇది ఎందుకంట ఆయన్ని పుట్టించింది? నా నామమునకు మహిమ తెచ్చుకోవడానికే అతన్ని అలా నియమించాను. నీ జీవితంలోకి ఏ కుంటితనం అనుమతించాడు దేవుడు? అది దేవునికి మహిమని నీకు తెలుసా? దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? మహిమపరుస్తున్నావా? ఈ రోగం వచ్చింది, ఎందుకయ్యా నాకు ఈ రోగాన్ని పెట్టావు? మనం చాలాసార్లు వాటిని బట్టి కృంగిపోతూ మన హృదయాలను కఠినపరుచుకొని దేవునికి దూరం అవుతాము. కానీ దేవుడు అంటున్నాడు, నా నామానికి మహిమ తెచ్చుకోవడానికే నేను దానిని నియమించానని చెప్తున్నాడు. అది ఎంత కఠినమైనదైనప్పటికీ భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయడానికే నేను నిన్ను నియమించాను. చెడ్డవారిని మంచి వారిని సృష్టించింది దేవుడే. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరి ద్వారా ఆయన నామమునకు మహిమ రావాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, మంచి వారి మీదను చెడ్డవారి మీదను నేను వర్షమును కురిపిస్తున్నాను. సూర్యుని ప్రకాశము వారికి కలుగుతుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు దేనిని బట్టి నువ్వు మహిమపరుస్తున్నావు? మంచి పనులు చేసినప్పుడు దేవుని మహిమపరుస్తూ, ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా కష్టం వస్తే, తీరని బాధ వస్తే, కుటుంబంలో ఎవరినైనా కోల్పోతే అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? అందుకేనండి సాదృశ్యంగా యోబు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన నామానికి మహిమ తెచ్చుకోవడానికే ఇలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోబు అంటే మనుష్యుడు లేడు అంటే అటువంటి మనిషిని కలుగజేసింది దేవుడే. ఇదిగో మనందరి కోసం బలహీనులందరూ బలపరచబడడానికే యోబును దేవుడు ఏర్పాటు చేశాడు. తన బిడ్డలను కోల్పోయినప్పుడు, పనివారిని సమస్తమును కోల్పోయినప్పుడు ఎవరైనా పలకగలరా మాట? యోబు పలికాడండి. ఈ సంగతులలో యోబు ఏ మాటలో కూడా దేవుణ్ణి దూషించలేదంట. ఆయన నామానికి స్తుతి అని పలికాడు. అది ఈజీ కాదు చెప్పడం, చాలా కష్టమైన మాట అది. ఒక బిడ్డను కోల్పోతేనే పిచ్చోళ్ళే తిరుగుతూ ఉంటారు. మొన్న ఒక తల్లి నాకు వాళ్ళ కొడుకుని చూపించి సెల్ ఫోన్లో, ఇదిగమ్మ చక్కని బిడ్డను పోగొట్టుకొని ఇట్లా తిరుగుతున్నా అని చాలా బాధ వేసింది. ఆమె ఎంత బాధపడతా ఉంటుంది. దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడిద్దా? దేవుడు అనే పేరు చెప్తే, ఎందుకమ్మా దేవుడు నాకెంత అన్యాయం చేశాడు ఒక బిడ్డను కోల్పోతేనే. యోబు తన కుమార్తెలను పోగొట్టుకొని, సమస్తమును పోగొట్టుకొని, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడు, ఆయన నామానికి స్తుతి అని చెప్పాడండి. అలాగ మనం చెప్పగలుగుతున్నాము ప్రతి విషయంలో. బలహీనత వస్తే కృంగిపోతూ, ప్రభువా ఎందుకు నాకు ఈ బలహీనత పెట్టావు? నన్ను ఎందుకు ఇంతగా శోధిస్తున్నావు? నేనే దొరికానా నీకు?
లోకంలో ఎవ్వరు లేరా? ఎంతగా అవమానిస్తామండి. కానీ దేవుడు దానిని అనుమతించాడని నీకు తెలుసా? ఆయన నామమును మహిమ తెచ్చుకోవడానికి, ఆయన నామమును ఘనపరుచుకోవడానికి దేవుడు దానిని నియమించాడు. అలాగే ఫరోని ఎందుకు తన హృదయాన్ని కఠినపరిచాడు అంటే, ఐగుప్తీయులందరూ తెలుసుకోవాలి దేవుడు ఎంత గొప్ప దేవుడో. చూడండి ఇక్కడ ఇత్రో ఇత్రో అంటే ఎవరు? ఇత్రో అంటే ఎవరు? మోషే యొక్క మామ. ఆయన కూడా దేవుని బిడ్డే. కానీ ఆయన పలికిన మాట చూడండి, ఆయన ఏమంటాడో. నిర్గమాకాండం 18వ అధ్యాయము 10వ వచనంలో, నిర్గమాకాండము 18వ అధ్యాయము 10వ వచనము. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిందంట. అంతకుముందు ఇత్రోకి తెలియదా? దేవుని యొక్క బిడ్డే, ఇశ్రాయేలీలలో వంశంలో నుండి వచ్చిన వాడే, కానీ అన్య దేశంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ దేశానికి వెళ్ళి అన్య దేవతలే దేవుళ్ళు, వాళ్ళే దేవతలని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మోషే చేసిన ఆ గొప్ప కార్యాలు, ఒక కర్ర ద్వారా చేసిన గొప్ప కార్యాల ద్వారా తెలుసుకున్నాడంట. నేను ఇప్పుడే తెలుసుకున్నాను మీ యెహోవాయే దేవుడని. సమస్త దేవతల కంటే యెహోవాయే గొప్ప దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాడంట ఆయన. లేకపోతే ఆయనకి తెలియదండి, తెలీదు. ఆ కార్యాలు చెయ్యకపోతే ఇత్రోకి తెలియదు, అతడు కూడా అన్యుడిగానే ఉండిపోయేవాడు. మరి దేవుడంటే ఏంటో తెలియాలంటే ఫరో ఉండాలి కదా, ఐగుప్తీయులు ఉండాలి, నిన్ను శ్రమ పెట్టేవారు ఉండాలి, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉండాలి, నిన్ను కష్టపెట్టే రోగం ఉండాలి. దేవుడంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే కొనిసేడు అని. కానీ ఆయన అన్నీ చేయగలడని నిరూపించడానికే అందరినీ కలుగజేస్తాడు. ఫరోని నియమించుకుంది ఎందుకంటే, ఇదిగో సమస్త దేవతలందరికంటే యెహోవాయే దేవుడని అక్కడున్న అన్యజనులందరూ తెలుసుకోవాలి. భూలోకమందంతటా నా నామము తెలియాలి అంటే ఫరో ఉండాలి, అపవాది ఉండాలి. అంతే కదా. మంచి ఏంటో తెలియాలంటే పక్కనేముండాలి? చెడు ఉండాలి. లేకపోతే ఆ మంచికి వాల్యూ ఉండదు. అది చెడు అని నీకు తెలియాలంటే మంచి కూడా పక్కన ఉండాలి. అందుకనే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడండి. మంచి చెడులని ఫలములనిచ్చు వృక్షాన్ని ఎందుకేసాడో తెలుసా? ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని. నిన్ను నన్ను మట్టితో రూపించుకొని మన ద్వారా మహిమ తెచ్చుకోవాలని. కెరూబులు, శరాపులు వారి యొక్క స్తోత్రములు దేవునికి నచ్చలేదంటండి. వారిలో లోపములు కనుగొంటున్నాడంట, వారిలో దోషాలు ఎదుగుతున్నాడంట దేవుడు. అందుకనే మట్టి ద్వారా నేను నా నామానికి మహిమ తెచ్చుకోవాలి అని ఆశపడి నిన్ను నన్ను ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. మట్టి మహిమపరచగలదా అనుకుంది సాతాను, తెచ్చుకున్నాడు ఆయన. చెడగొట్టాలని అపవాది ప్రయత్నించాడు, అయినా కూడా ప్రతి విషయంలో శేషాన్ని మిగిల్చుకుంటూ తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. అంత గొప్ప దేవుడు ఉన్నాడు తెలుసా మనకు. ఫరోని ఎందుకు నియమించాడో తెలుసా? నీ కష్టాలను, నీకు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా? దేవుడంటే ఏంటో నీకు తెలియాలి. దావీదు ఊరకే అనలేదండి, రుచి చూచి నేను నా దేవుణ్ణి ఉత్తముడని తెలుసుకున్నానని. రుచి చూడాలంటే దగ్గరికి వెళ్ళాలి కదా, టేస్ట్ చేయాలి కదా. అంటే
ఎలా అంటే చేదు అనుభవాలలో నుండి మధురమైన అనుభవానికి వెళ్ళాడు దావీదు. మరి నువ్వు మధురమైన అనుభవంలోకి రావాలి అంటే చేదు అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. అందుకనే దేవుడు అనుమతిస్తాడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి. మోషే దేవుణ్ణి ఎంతగా పొగుడుతూ ఆయన మహిమ పరుస్తున్నాడంటే చూడండి 15వ అధ్యాయము 11వ వచనంలో, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతముల చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు. స్తుతి కీర్తనలు ఎందుకు దేవునికి మనం పాడతాం? పాటలు ఎందుకు పాడతాం? దేవునికి స్తుతి, పూజ, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి రావాలని. అంటే అర్థం ఏంటి? మనం పాడేటప్పుడు ఆయన్ని ఏం చేయాలి? పొగడాలి. మా స్తుతుల పైన నివసించువాడా, మా అంతరంగి కూడా యేసయ్యా. మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఎందుకు ఆయన ఆసీనుడై ఉంటాడు? సింహాసనం వేసుకొని కూర్చుంటాడంటే నువ్వు పొగుడుతుంటే ఆయన ఆగ్రాణించబడతాడు, మహిమపరచబడతా ఉంటాడు, ఘనపరచబడుతుంటాడు. అందుకే స్తుతించాలి దేవుణ్ణి. ఎందుకు స్తుతిస్తాం? ఎలా స్తుతిస్తాం? అన్ని పోగొడితే స్తుతిస్తామా? మన నుండి అన్ని తీసేస్తే స్తుతిస్తామా? మనకున్నవన్నీ పోగొడితే స్తుతిస్తామా? స్తుతించాలి అంటున్నాడు. ఎందుకంటే అది అనుమతించింది. ఎందుకంటే ఇదిగో నీకు కార్యము చేయడానికి, నా నామానికి, ఆ కార్యాల ద్వారా నా నామానికి మహిమ తెచ్చుకోవడానికి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు నన్ను మహిమపరచుదువు గనుక నేను నీ మొర ఆలకిస్తాను. నువ్వు నన్ను మహిమపరుస్తావు కాబట్టి నేను నీ మొర ఆలకిస్తాను. ఆయన మహిమ కోసమైనా నీ మొర ఆలకిస్తాడంట. అంటే ఖచ్చితంగా మనకు ఏ కార్యమైనా చేస్తాడని అర్థం. చెయ్యకుండా ఉండడు. చెయ్యకపోతే ఆయన నామానికి అవమానం వస్తుంది కాబట్టి ఆయన తప్పకుండా చేస్తాడని అర్థం. అందుకనే ఆయన చెయ్యకపోయినా నా దేవుడు చేస్తాడు అని విశ్వసించాలి. స్తుతి కీర్తనలకు పూజ్యుడాయన. తర్వాత పరిశుద్ధతను బట్టి మహనీయుడైన, పరిశుద్ధుడైన దేవుడంట. మహత్యము గల మహారాజు. నీవే దేవా, నీ వంటి వారు ఎవరు? వేల్పులలో నీ వంటి వారు ఎవరు? పూజించడానికి అర్హులు ఎవరు అంటే అది నువ్వేనయ్యా. ఎందుకు అంటే చూడండి, నీ దక్షిణ హస్తమును చాపితివి. దక్షిణ హస్తం అంటే ఏంటండి? దక్షిణ హస్తం అంటే తూర్పు, పడమటి, రైట్ సైడ్ అంటే కుడి చేయి. దక్షిణ హస్తం అంటే కుడి చేయి. బలంగా పనిచేసేదేంటి కదా? నా కుడి చేతితో అతన్ని ఆదుకొందును అంటే బలమైన హస్తముతో. తన బలమైన హస్తాలను చాపి దేవుడంట గొప్ప కార్యాలు చేశాడంట. భూమి వారిని మృంగివేసిందంట ఆయన బలమైన హస్తము చాపడం ద్వారా. నీవు విమోచించని ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. దేవుని యొక్క బలము చేత వారు నడిపించబడ్డారు. ఎందుకు ఆ అరణ్యములో 40 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు అంటే దేవుడంటే ఏంటో తెలుసుకోవడానికి. ఇశ్రాయేలీలు ఐగుప్తీల మధ్యలో అద్భుతాలను చేసింది ఎందుకంటే ఆయన ఫరో హృదయాన్ని కఠినపరిచింది. ఎందుకంటే దేవుడు ఎంత బలవంతుడో, ఆయన వంటి దేవుడు ఇంకెవ్వరు లేరని తెలియజేసుకోవడానికే ఆయన అన్ని అద్భుతాలు చేశాడు. ఫరోతో అంటాడు, నేను చెయ్యి చాపిన తోడనే నేను నిన్ను నాశనం చేస్తాను,
కానీ నీ వల్ల నేను మహిమ తెచ్చుకోవడానికే ఇదిగో నేను నిన్ను నియమించాను. చూడండి ఆ మాట 14వ వచనంలో, 14వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురెనను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఇంకొక మాట చూద్దాం. అలాగు నాయన తన మహిమ, తన తన నామమునకు మహిమ తెచ్చుకోవడానికి ఫరోతో అంటాడు, నేను చెయ్యి చాపిన తోడనే నువ్వు నశించిపోతావు. కానీ ఎందుకు చెయ్యి చాపట్లేదంటే, గొప్ప కార్యాలు నీ మధ్యలో నేను చెయ్యాలి. చేస్తే ఐగుప్తీయులందరూ ఈయనే దేవుడని తెలుసుకుంటాడంట. చూడండి 9వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 15వ వచనము. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని, నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును, నా బలమును నీకు చూపునట్లు. చూడండి, తెగులు రప్పిస్తే అక్కడున్న ఐగుప్తీయులలో చాలా మంది చనిపోయారు. కప్పలను, ఈగలను, దోమలను, వడగండ్లను అన్నిటిని పంపించాడు కదా. కానీ చూడండి, ఒక్కసారిగా అవన్నీ పంపించిన దేవుడు ఫరోను కూడా నాశనం చెయ్యి అంటే చెయ్యవా? చేస్తాయి కదా. కానీ ఎందుకు అతడు నశించిపోవునట్లు దేవుడు చెయ్యలేదు అంటే, ఇవన్నీ చూడాలి, చివరి వరకు చూడాలి ఫరో. దేవుడు చేసే కార్యాలన్నీ ఒక్కదానితో ఆయన తీసేస్తే ఎట్లా వస్తుంది దేవునికి మహిమ? చూడాలి కదా ఆయన. అందుకనే నేను ఒక్కసారి నాశనం చేస్తే నువ్వు నశించిపోతావు, అయితే ఇదిగో నా నామమును, నా బలమును నీకు చూపునట్లు, భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. నువ్వెందుకు అతిశయపడుచున్నావో తెలుసా? ఇదిగో నేను నీ హృదయాన్ని కఠినపరిచాను. అది నువ్వు అనుకుంటున్నావు. నా హృదయాన్ని నేను కఠినపరుచుకొని నేను ఇశ్రాయేలీయులను పోనీయను అంటున్నాడు ఫరో. కానీ నీ హృదయాన్ని కఠినపరిచింది నేనే అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నా కార్యాలన్నీ నువ్వు చూడాలి, నేను ఎంత గొప్ప దేవుణ్ణో నీకు తెలియాలి, నేనంటే ఏంటో నీకు చూపిస్తా అంటాం కదా మనం. నా శక్తి ఏంటో, నాకు ఎంతమంది ఉన్నారో, నా చుట్టూ ఎంతమంది ఉన్నారో, నాకెవరున్నారో, నాకెంతమంది బంధువులు ఉన్నారో, నేనంటే ఏంటో నా అడ్డాకు వచ్చి చూడు అంటారు కదా, వారి యొక్క బలాన్ని చూపియాలంటే. అందుకనే దేవుడు ఫరోతో అంటున్నాడు, నేనంటే ఏంటో నీకు తెలియాలి, నా బలము నీకు తెలియాలి, ఎంత బలవంతుడైన దేవుడు ఉన్నాడో నీకు తెలియాలి. అందుకే ఫరోని ఈరోజు నీకు వచ్చే బాధలు కూడా దేవుణ్ణి మహిమపరచడానికని దేవుడు వాటిని నియమించాడు, వాటిని నీ మీదికి పంపించాడు. ఎవరి ద్వారానైనా, దేని ద్వారానైనా తన నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. అన్యరాజైన కోరేషుతో అంటున్నాడు, నా మంద కాపరి,
నా చిత్తమంతయు నెరవేర్చువాడా. దేవుని చిత్తాన్ని ఎవరండి నెరవేర్చేది? దేవుని బిడ్డలు కదా. కోరేష్ ఎవరు? అన్యరాజు, పారసీకపు రాజు. అటువంటి రాజుని రేపాడంటండి. కోరేషును నేను రేపాను. ఎందుకు అంటే, ఇదిగో భూలోకంలో నన్ను నేను మహిమపరచుకోవడానికి. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. అది కూడా, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుదువనియు నేను చెప్పుచున్నాను. చాలా మంది, ఇది ఎలా కట్టబడుతుంది దేవాలయము? నేను 3 దినాల్లో కడతానని యేసు ప్రభు వారు చెప్తే ఎంతో మంది వచ్చి దీన్ని కొల్లగొట్టుకొని పోయారు. ఎవరి వల్ల కాలేదు. 3 రోజుల్లో నువ్వు ఎట్టగడతావయ్యా అని అడిగారంటండి. అందుకని అంటున్నాడు, యెరూషలేముతో నువ్వు కట్టబడుదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే బలవంతుడు ఆయన, కట్టగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. కోరేషును రేపాడంటండి. నీతిని బట్టి కోరేషును రేపాడు. 44వ అధ్యాయము 28వ వచనము. 13. ఎస్, చూడండి, వెలివేసిన వారిని లంచం పుచ్చుకోకుండా అట్లా చేసేది ఎవరంటే నీతిమంతులు, దేవుని యొక్క బిడ్డలు. అన్యజనులు మన దేవుణ్ణి అంగీకరించరు. మరి అటువంటి వారిని కూడా దేవుడు రేపాడంట, తన వైపుకు తిప్పుకున్నాడంట, తన బిడ్డల కోసం. నా ఇశ్రాయేలీలు, నా ప్రజలైన ఇశ్రాయేలీల నిమిత్తము నేను అతన్ని ఏర్పరచుకున్నాను. ఎవరినైనా వాడుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకోగలడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా, ఇదిగో ప్రభా, ఇందువలననే నేను ఈ లోకానికి వచ్చానంటున్నాడండి. ఎందు నిమిత్తమైన ఈ లోకానికి వచ్చాడు అంటే, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. సారీ, ఆ 12వ అధ్యాయం 27వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు చదవండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఏ గడియ? ఆయనను హింస పెట్టే గడియ దగ్గరకు వచ్చిందండి. ఆయనను సిలువకు అప్పగించే గడియ దగ్గరకు వచ్చింది. ఆయన అంటున్నాడు, ఈ గడియ నుండి నన్ను తప్పించయ్యా. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, ఇందుకే కదా నేను వచ్చింది. మళ్ళా తన్ను తాను సముదాయించుకుంటున్నాడండి. నేను కష్టపడాలి, ఇప్పుడు నేను సిలువ శ్రమలు అనుభవించాలి, ఈ బాధ నేను భరించలేను అని అనుకుంటూనే, నేను ఇందుకే కదా వచ్చింది, మరి తప్పించమని ఎందుకు అడుగుతున్నాను నేను? తండ్రి, నీ నామము మహిమపరచమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చిందండి. దేవుడు వదలలేదండి యేసు ప్రభు వారిని. చూస్తున్నాడు, శ్రమలకు అప్పగిస్తున్నాడు. తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకో అంటే, ఎస్, నేను తెచ్చుకుంటాను. నువ్వు సిలువ శ్రమలు అనుభవించాలి. కష్టపడడానికి, ప్రాణాన్ని ఇవ్వడానికి, తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడండి. యెహోవాకు ఇష్టమైందంట, తండ్రికి ఇష్టమైందంట. ఏ బిడ్డ అయినా నలగొట్టబడుతుంటే ఎవరైనా తల్లిదండ్రులు చూస్తారండి,
దేవుడికి ఇష్టమైందంట. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నిన్ను కూడా నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైతే నువ్వు దానికి అంగీకరిస్తావా? తండ్రి, నేను నిన్ను మహిమపరచడానికి లోకానికి వచ్చాను, నీ ఇష్టమైన పాత్రగా నన్ను మలచయ్యా అని అడుగుతున్నావా? ఆయన నలగొట్టి వదిలేసేవాడు కాదండి, మహిమ తెచ్చేవాడు. దాని ద్వారా నీకు ఘనత తెచ్చేవాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన ప్రాణాలను అర్పించి ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనకు కూడా తన పక్కన సింహాసనం వేసి ఉంచాడంటండి. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇందుకే కదా ఈ గడియ నాకు వచ్చింది, ఇదిగో నేను దాన్ని మహిమపరిచాను. దేవుడు కూడా అంటున్నాడు, ఎస్, నేను దానిని మహిమపరిచానని. ఆకాశము నుండి ఆయన ఒక శబ్దముతో పలికాడండి. మరి దేవుని నామానికి మహిమ తేవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీకు వచ్చే ఇబ్బందుల ద్వారా, శ్రమల ద్వారా, రోగాల ద్వారా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒక వ్యక్తి ఇప్పుడు యూట్యూబ్లో ప్రశాంత్ జోషి గారని ఒక యవనస్తుడు, వాళ్ళ తల్లిదండ్రులు దేవుని సేవకుల యొక్క కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు. మంచిగా ఎదుగుతూ ఉన్నాడు. యవన కాలంకి వచ్చేసరికి తన స్నేహితులతో తిరగడం ద్వారా పాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులతోనేమో నటిస్తూ మంచిగానే ఉంటున్నాడు, దేవుని సేవలో ఉంటున్నట్టుగానే ఉంటున్నాడు, పాటలు పాడుతున్నాడు, పరిచర్యలో పాల్గొంటున్నాడు. కానీ తన స్నేహితులతో చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఒక రోజున బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి ఆయనకి. క్యాన్సర్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో రోధించారు. తాను కూడా దేవునికి తనకి తెలియదంట అది వచ్చిందని. నాకేదో బాగాలేదని అనుకుంటున్నాడు. కానీ అలా అనుకుంటూ తనని హాస్పిటల్లో చేర్పిస్తే కీమోథెరపీ చేయిస్తారు కదా, అలా చేయిస్తూ ఉంటే అప్పుడు తెలిసింది, గుండెలు బాదుకొని ఏడ్చాడంట. అప్పుడు అనుకున్నాడంటండి, నేను దేవుని నా తల్లిదండ్రులు నేను ఇబ్బంది పెట్టాను, నా దేవుణ్ణి నేను ఎంతగానో అవమానపరిచాను, అయ్యా ఒక్క అవకాశం నేను నీ సేవ చేస్తానని అన్నాడంటండి. కుదిరిద్దా అది? బ్లడ్ క్యాన్సర్ వచ్చి చివరి దశకు వస్తే కుదురుతుందా అది? బ్లడ్ అంతా పోయి 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 శవంలాగున్న మనిషి దేవుని సేవ చేస్తాడండి? చెప్పండి, అవకాశం ఉందా? కానీ దేవుడిచ్చాడండి. ఇప్పుడు దేవుని సేవ చేస్తూ అనేకులను బలపరుస్తూ ఉన్నాడు ప్రశాంత్ జోషి గారు. మామూలుగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి హెయిర్ ఉండదు కదా, ఇంత ఉంటుంది ఆయనకి, ఎంత హెయిర్ ఉంటుందో. ప్రతిరోజు తన సాక్ష్యంతోనే మొదలు పెడతాడండి. ఎందుకు అంటే తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి, భూలోకమందంతటా ఆయన బలమును ప్రచురము చేయడానికే నియమించాడు. తెలుసా? రోగం వచ్చిందని ఇంకా సమాధికే నేను అని అనుకోకూడదండి. దేవుడు బ్రతికిస్తాడు. బ్రతికించువాడను, మృతి నొందించువాడను నేనే, వెలుగును అంధకారమును కలుగజేయువాడను నేనే అని చెప్పిన దేవుడు ఇంకా ఎవ్వరు లేరండి. ఆయనే. నేనే కోరేషును రేపి తిని, నేనే ఫరోను నియమించి తిని, నేనే నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి తిని, నేనే అతనికి ఆ వ్యాధి నియమించి తిని. సమస్తమును కలుగజేయవాడు ఆయనేనండి. ఆయన చేతిలో పెడితే సమస్తము సాధ్యమవుతాయి. ఊరికే వినడం కాదు, ఆయన కార్యాలను మనం రుచి చూడాలంటే వాటిని అనుసరణలో పెట్టాలి. ప్రభా, నా జీవితంలోకి వచ్చినవి తీసేయగలవా ప్రభా? నువ్వు చెప్పావు కదయ్యా నేనే అని, నేను తప్ప ఇంకొకళ్ళు లేరు అన్నావు కదా, నీకు సాధ్యమే కదా ప్రభు. అడిగారండి ఎప్పుడైనా? అడగండి, దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు.
దేవుడి కొద్ది మాటలు దీవించి